రామగారు సార్. నమస్కారం. ఇప్పుడు నా ఇక్కడ నుంచి ఈ ప్రాసెస్లో ఇక్కడ హౌ మెనీ కౌంటర్స్? 5 కౌంటర్స్ ఉన్నాయి సార్. 5 కౌంటర్స్, 5 డెడికేటెడ్ కౌంటర్స్ ఫర్ ఎంగేజ్మెంట్ కౌంటర్ టీమ్స్ వాళ్ళు ఏంటంటే ఎవరైతే రిసెప్షన్ నుంచి వాళ్ళు తీసుకొని వస్తారో, అర్జీ తీసుకొని వస్తారో రెస్పెక్టివ్ కౌంటర్కి వాళ్ళు అసైన్ చేస్తారు సార్. టోకెన్ సిస్టమ్ ఉంటుంది, టోకెన్ ఇస్తాము. సో రెస్పెక్టివ్ కౌంటర్లో వాళ్ళు ఆ టోకెన్ తీసుకుని వెళ్ళి వాళ్ళ కౌంటర్లో కూర్చున్నప్పుడు అప్పుడు ఎంగేజ్మెంట్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళు ఎంగేజ్ చేసి వాళ్ళు ఎగ్జాక్ట్గా వాళ్ళ కంప్లైంట్ ఏమి ఇస్తున్నారు, దేనికి అది పీసీఆర్ఎస్ జననాయకుడు రిక్వెస్ట్ అని వాళ్ళు సాటిఫికేట్ చేసుకుంటారు. జననాయకుడు రిక్వెస్ట్ అన్నప్పుడు జననాయకుడిలో వాళ్ళు రిజిస్టర్ చేస్తారు సార్. పీసీఆర్ఎస్ అన్నప్పుడు పీసీఆర్ఎస్కి ఇంటిగ్రేట్ అయిన మనకు ఆల్రెడీ సైట్కి ఇంటిగ్రేట్ అయిన కాబట్టి దానికి రిక్వెస్ట్ పంపిస్తే ఆటోమేటిక్గా పీసీఆర్ఎస్లో అది కనెక్ట్ అవుతుంది సార్. మాస్టర్ డేటా మన దగ్గర ఉంటుంది. అవును సార్. ఏదర్ పీజీఆర్ఎస్ ఆర్ జననాయకుడికి వెళ్తుంది. కంప్లీట్ డేటా మన దగ్గర ఉంటుంది సార్. సో ఏదైతే డెడికేటెడ్ టీమ్స్ ఉన్నాయో డెడికేటెడ్ టీమ్స్ డెడికేటెడ్ వర్క్స్ చేసుకొని ఫైనల్గా మనం ఏంటంటే ఈ ప్యాడ్ టీమ్ ఏదైతే ఉందో టోల్ ఫ్రీ నెంబర్ నుంచి వచ్చినవి ఆటోమేటిక్గా ఎంగేజ్మెంట్ కౌంటర్ కనెక్ట్ అవుతాయి సార్. అండ్ లాస్ట్లో ఏదైతే రిజర్వ్డ్ అయిపోయిందో అప్పుడు సాటిస్ఫాక్షన్ సర్వే కూడా ప్యాడ్ టీమ్ మనకు పంపిస్తాం సార్. వాళ్ళు సాటిస్ఫాక్షన్ సర్వే చేసి మనకు పంపిస్తాం. సో అండ్ రిజల్ట్ వస్తుంది సార్. ఇన్ కేస్ ఒకవేళ రిజాల్వ్ కాకపోతే అగైన్ మళ్ళీ కౌంటర్కి వెళ్ళి అది ఎందుకు ఒకవేళ రీఓపెన్ చేయాలనుకుంటే మళ్ళీ రీఓపెన్ చేస్తాం సార్. రిజాల్వ్ కాకపోతే కంప్లైంట్ ఏదైతే రిజాల్వ్ కాకపోతే ఎంగేజ్మెంట్ కౌంటర్ టీమ్ ఎక్కడ ఉంటారు? వాళ్ళు ఈ 5 కౌంటర్స్లో ఈ 5 కౌంటర్లే ఉంటారు. వాళ్ళకే వెళ్తాయి. మళ్ళీ వాళ్ళు చేసి మళ్ళీ ఇది చేస్తారు. ఎనాలిసిస్ ఎన్హాన్స్ చేసుకుంటారు సార్. ఏంటి అసలు ఏమైనా ప్రాబ్లం ఏమైనా వచ్చింది, ఎందుకు ప్రాబ్లం వచ్చింది, ఎందుకు సాల్వ్ కాలేదు అని చెప్పి మళ్ళీ ఒకవేళ ఓపెన్ చేసి ఆధార్ కార్డు డూప్లికేషన్ తీసుకుంటున్నారా? జిరాక్స్ తీసుకుంటున్నారు. ఓటర్ కార్డు కూడా జిరాక్స్ తీసుకుంటున్నారు. అర్జీదారుని విన్నపం మీరు రాస్తున్నారా? వాళ్ళు చెప్పింది తెలిసిన వాళ్ళైతే వాళ్ళు రాయగలరు సార్. తెలియని వాళ్ళైతే మేమే ఫిల్ చేసి వాళ్ళ సమస్య అడిగి ఏం సమస్య నేను అది రాసి మేము ఇస్తాం. ఇది తీసుకున్న ఇది వచ్చినాక ఇది ఫిలప్ చేస్తారు. ఇది ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ కాంటాక్ట్ బుక్ ఉంటుంది సార్. మన సైట్లో జననాయకుడు చెప్పండి. మీరు చెప్పండి, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. సార్ ఇక్కడ డాష్ బోర్డ్ ఉంటుంది సార్. ఇక్కడ ఆఫీస్లో మేనేజ్ విజిటర్ కాంటాక్ట్ బుక్ ఉంటుంది సార్. సో మనకి రిసెప్షన్లో కాంటాక్ట్ బుక్ మాత్రమే అవసరం సార్. లేదు సార్. లో వోల్టేజ్ వైర్ పోయిందా లేకుంటే వైఫై? ఇది ఓకే. జననాయకుడు డాష్ బోర్డ్, అందులో వాట్సాప్, పార్టీ కోర్ డేటా, టీడీపీ, ఏదైనా కాపీ చేయాలంటే వాట్సాప్లో తీసుకొని కాపీ చేసుకుంటాం సార్. ఏంటా ఇలా ఆఫీస్ ఉంటుంది సార్. మేనేజ్ విజిటర్ వచ్చి లోపల కౌంటర్ వాళ్ళు మనము కాంటాక్ట్ బుక్లో యాడ్ చేసి వెళ్ళిన తర్వాత మొత్తం ఈ స్క్రీన్లో యాడ్ విజిటర్ సార్. ఎవరైనా కొత్తగా వచ్చినప్పుడు సో వాళ్ళ ఇన్ఫర్మేషన్ మనకు ముందుగా ఉంటుంది కదా సార్. సో వాళ్ళ డీటెయిల్స్ మనము అప్లికేషన్లో రాసుకొని సో మనం యాడ్ విజిటర్లో మనం యాడ్ చేసుకుంటాం. ఇక్కడ నుంచి మేనేజ్ విజిటర్ అంటే లోపల కౌంటర్ వాళ్ళు చూసుకుంటారు సార్, ఎంగేజ్మెంట్ ఆఫీసర్స్. సో రిసెప్షన్లో ఫస్ట్ ఒకటి ఇది కాంటాక్ట్ బుక్ అనేది ఓపెన్ చేసుకుంటాం సార్. సో కాంటాక్ట్ బుక్ ఓపెన్ చేసుకుని ఒకటి చెప్పండి. కాంటాక్ట్ బుక్ ఓపెన్ చేసిన తర్వాత సో ఇనిషియల్ సార్. సో వాళ్ళ ఫుల్ నేము,
వాళ్ళ మొబైల్ నెంబరు, సో వాళ్ళు ఏ స్టేటు, మన స్టేటే ఉంటుంది సార్, ఆంధ్రప్రదేశ్, డిస్టిక్, అసెంబ్లీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మండల్ సార్, మండల్ తర్వాత పిన్ కోడ్, వాళ్ళ అడ్రస్, జెండర్ టైప్ చేసుకుని సేవ్ చేసామంటే లోపల ఎంగేజ్మెంట్ ఆఫీసర్స్ కౌంటర్కి సెండ్ చేస్తాం సార్. వాళ్ళ ప్రాబ్లం ఏముందో సర్టైన్ డిపార్ట్మెంట్ అనేది మనం అప్లికేషన్ సెండ్ చేస్తాం సార్. ఒకవేళ వాళ్ళకి తెలియకపోతే మేమే గైడ్ చేసి పిచ్చుకొని వెళ్ళి ఆ కౌంటర్లో వదిలి కూర్చోబెట్టి వస్తాం సార్. ఓకే, అంతవరకు మీరు చేస్తారు. ఓకే, రైట్. ఎందుకు బోర్డు పెట్టకూడదు? ఈ కాగితం ఎందుకు పెట్టారు? ఫోమ్ బోర్డ్ సార్, అంత బాగాలేదు కదా, పర్మనెంట్ పెట్టాం సార్. పర్మనెంట్ పెట్టిండాలి కదా, ఇది చూడటానికి బాగుంటుంది నాకంతా సార్. లేకుండా వాటిని మనం ఎంటర్ చేస్తాం సార్. మ్యాగ్నెట్గా లైక్ వాళ్ళు ఎక్కడ మీరు ఆటోమేటిక్గా మీరు వర్క్ తగ్గిపోవడానికి ఆ విలేజ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అడ్రస్ వచ్చేస్తుంది కదా, మళ్ళీ ఎందుకు ఎంటర్ చేయాలి రాము? సార్ అంటే వాట్స్ ఇదమ్మా, నువ్వు మళ్ళా చెప్పు. ఇప్పుడు వార్డ్స్, ఇప్పుడు ఒక విలేజ్ ఉందనుకోండి, అడ్రస్ వచ్చిందనుకోండి, బ్యాక్ ఆఫీస్లో మొత్తం లింకింగ్ ఉంటే ఆటోమేటిక్గా రీకన్సిలేషన్ అయిపోతుంది కదా, మళ్ళీ యాడ్ చేసే పనిలే కదా. కొత్త కాంటాక్ట్ కాబట్టి ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్లో యాడ్ చేయాలి సార్. రిపీటెడ్ విజిటర్ ఉంటే అవసరం లేదు. సెకండ్ పాయింట్ ఓటర్. No, what I am asking, once voter list you are taking or you are taking different database. మీరు దరఖాస్తు నెంబరు ఇవన్నీ వచ్చిన తర్వాత మీరు విలేజ్ పేరు పెట్టారు, పలాని మండలం, పలాని పంచాయతీ, పలాని వ్యక్తి. వన్స్ అక్కడికి వచ్చిన తర్వాత నీ దగ్గర డేటా ఉంది కాబట్టి ఆ ఇంట్లో అతను ఫిక్స్ అయిపోయే పరిస్థితి రావాలి. అది ప్రాబ్లం ఏంటి మీకు? ప్రాబ్లం ఏం లేదు సార్, ఇందులో ఓటర్ లిస్ట్ కూడా ఉంది. ఓటర్ లిస్ట్లో సర్చింగ్ ఆప్షన్ కూడా ఇచ్చాము. సో ఫర్ నౌ టైం బీయింగ్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఇనిషియల్ లెటర్స్తోనే సర్చ్ అంటే నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఎక్కువ వస్తున్నాయి. సో జస్ట్ బిగిన్ చేశాం కాబట్టి ఫర్ నౌ మీరు కొత్త కాంటాక్ట్ క్రియేట్ చేయడం అని చెప్పాము. బట్ నా పేరు విలేజ్ సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. పేరు ఇనిషియల్ లెటర్స్ అది ఫ్యూచర్లో సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ మీరు అన్న డీటెయిల్స్ సార్ ఆటోమేటిక్ ఫిల్అప్ అవుతుంది. ఫిలప్ ఆటోమేటిక్గా వచ్చేట్టుగా చూస్తే సరిపోతుంది. ఇది వర్క్ ఇట్ అవుట్ లెటర్స్ నాకు అంటే గవర్నమెంట్ డేటాలో వీఆర్ ఫిక్సింగ్ ఆధార్ అండ్ దెన్ హౌస్ విత్ జీపీఎస్, నాట్ హౌస్ నెంబర్, విత్ జీపీఎస్ ఆల్సో. సో దట్ దాన్ని బేస్ చేసుకొని ఆ ఇల్లు, అడ్రస్, నెంబరు, ఎవ్రీథింగ్ విల్ బి లింక్డ్ ఆటోమేటిక్. ఈవెన్ బై హ్యావింగ్ ద డేటా ఆ వ్యక్తి యొక్క ప్రొఫైల్ కూడా వచ్చేస్తుంది ఫ్యూచర్లో. ల్యాండ్ ప్రొఫైల్, లేకపోతే హెల్త్ ప్రొఫైల్, లేకపోతే హాస్పిటల్, అన్నీ ఎడ్యుకేషన్, ఎవ్రీథింగ్ లింక్ పెట్టేస్తున్నాం. వాడు వృత్తి, ఎవ్రీథింగ్ అవన్నీ వచ్చినప్పుడు అక్కడ ఓవరాల్గా మనకు ఆ ఫ్యామిలీ యొక్క ప్రొఫైల్ మన దగ్గర ఉంటే డెసిషన్ మేకింగ్ ఈజీ అవుతుంది. కంప్లీట్ ఫ్యామిలీ, దట్ ఈస్ వేర్ వీఆర్ వర్కింగ్. ఇక్కడికి మీకు వచ్చినప్పుడు అది ఆ డేటా మీ దగ్గర లేదు కాబట్టి పార్టీ డేటా మీ దగ్గర ఉంది. పార్టీ డేటా అడ్రస్లో అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఉన్నప్పుడు ఇది ఫిలప్ చేసుకుంటే ఆటోమేటిక్గా సింక్ అయిపోవాలి అంటాను నేను. కరెక్ట్ సార్, అయిపోతుంది. మార్నింగ్ మీరు చెప్పారు కదా, యా, అప్పుడే నాకు ఈజీ అవుతుంది. ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. వన్ ఈజ్ గవర్నమెంట్, వన్ ఈజ్ పార్టీ, వన్ ఈజ్ ఎమ్మెల్యే. ఇది ఎమ్మెల్యే ఆఫీస్. పార్టీ ఆఫీస్ ప్యారల్గా పార్టీకి వెళ్ళిపోతుంది, గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. దెన్ ఐ విల్ ఇంటిగ్రేట్ ఇన్ మై పార్టీ ఓవరాల్ కుప్పం. ఈ పక్కన నేను ఆర్టీ చేస్తే పోతే గవర్నమెంట్లో ఇంటిగ్రేట్ అయిపోవాలి. దట్ ఈస్ ది సిస్టమ్ ఐఎమ్ బిల్డింగ్. అది కొంచెం దాని వీలో పెట్టుకొచ్చేయండి.